నమస్కారం అండి. నా పేరు జగదీష్. జూబ్లీస్ ఉప ఎన్నికల గురించి ఇంతకుముందుకు వీడియో చేశాను. ఆ వీడియో ఎలక్షన్స్ రోజే 12:45కి పెట్టాను. అంటే నవీన్ యాదవ్ గారి గెలుపు అనేది లాంఛన ప్రక్రియ మాత్రమే అని చెప్పేసి పెట్టాను. అంటే గెలుపు అనేది ఖచ్చితం అని చెప్పేసి పెట్టాను. అప్పుడు కూడా చెప్పింది ఒకటే, అంతకుముందు ఇంటర్వ్యూస్లలో చెప్పింది కూడా ఒకటే, 10% ఓట్ మార్జిన్ తోటి గెలుస్తారని చెప్పేసి. అంటే సెకండ్ పొజిషన్లో ఏ పార్టీ ఉన్నా, అఫ్కోర్స్ అప్పుడు కూడా చెప్పింది ఒకటే, ఫస్ట్ అండ్ సెకండ్ పార్టీలో కాంగ్రెస్, బీఆర్ఎస్, థర్డ్ ప్లేస్కి బీజేపీ పరిమితం అయిపోతుందని చెప్పాను. అలానే చెప్పినట్టుగానే కాంగ్రెస్ అనేది బీఆర్ఎస్ మీద 11.6 to 11.8% ఓట్ మార్జిన్ తోటి గెలిచిందండి. అంటే నేను చెప్పిన 10% అనేది వచ్చేసింది. దానికి చాలా సంతోషం నవీన్ గారు గెలిచినందుకు. నవీన్ గారికి గెలుపు గురించి, ఆయన కష్టపడి పనిచేసిన దాని గురించి అభినందనలు అండి. ముఖ్యంగా కార్యకర్తలు పొద్దున రాత్రి అనే తేడా లేకుండా చాలా తిరిగి పార్టీ గురించి పనిచేసి గెలుపుకు, మొదట్లో గెలుపు వస్తుందా అనే అనుమానం నుంచి, అంటే నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒకటే చెప్పానండి, ఎవరు గెలిచినా కూడా 100-200 ఓట్ల తేడాతోటి గెలుస్తారు. ఇద్దరిట్లలో ఎవరైనా గెలవచ్చు, బీఆర్ఎస్ గెలవచ్చు, కాంగ్రెస్ గెలవచ్చు అని చెప్పాను. సెకండ్ వీడియోలో మాత్రం చెప్పాను క్లియర్గా 10% మార్జిన్ తోటి గెలవబోతున్నాను చెప్పేసి. ఇదంతా కూడా పార్టీ కార్యకర్తలు శ్రమించి పనిచేయడం వల్లనే జరిగిందని. ఈ 10% మార్జిన్ అనేది వాళ్ళ సంపాదన. అఫ్కోర్స్ నవీన్ యాదవ్ గారి పేరు అనేది మొదటి నుంచి ఉంది, అది నేను క్లియర్గా అంతకుముందు వీడియోలో చెప్పేశాను. చెప్పినట్టుగానే ఇప్పుడు 10% మార్జిన్ తోటి గెలవడము. ఇందులో ఒక విషయం నాకు జరిగింది ఏంటంటే, నేను ఇవాళ మా యూనియన్ తరఫున అందరికీ ఉచిత పరీక్షలు అని చెప్పేసి అపోలో హాస్పిటల్ చేస్తున్నానండి. ఆ బిజీలో ఉన్నాను. ఆ బిజీలో ఉన్నప్పుడు మా యూనియన్ మెంబర్, అంటే యూనియన్ ఎలక్షన్లో గెలిచిన ఒక అతనే వచ్చేసి నాకు కంగ్రాట్స్ చెప్పారు. కంగ్రాట్స్ చెప్పేది సార్, రేపు కదా లాస్ట్, రేపు అయిపోయాక అందరూ కంగ్రాట్స్ చెప్పుకోవచ్చు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు అని చెప్పానంటే, నీకు తెలియదు అని చెప్పాను. ఏంటి సార్ అని చెప్పాను. నవీన్ యాదవ్ గారు గెలిచారు అంటే, నవీన్ యాదవ్ గారు గెలిస్తే అందరికీ సంతోషమే సార్, దాంట్లో ఏముంది. అయినా కానీ ఆయన గెలుస్తా అని చెప్పి నాకు అనుమానం ఉంటే నేను చెక్ చేసుకోవాలి. ఆయన క్లియర్ గెలుస్తారని చెప్పేసి తెలుసు, గెలిచారు అని చెప్పానంటే కరెక్టే అని చెప్పాను. తర్వాత ఇంకా కొంతమంది మళ్ళీ నాకు కంగ్రాట్స్ చెప్పడం మొదలుపెట్టారు. నా కంగ్రాట్స్ చెప్తుంటే అక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్ళు ప్లస్ మా మెంబర్స్ ఆశ్చర్యపోతున్నారు, వీడికి ఎందుకు కంగ్రాట్స్ చెప్తున్నారని చెప్పేసి. అంటే నేను చెప్పిన మార్జిన్ అనేది అక్కడ క్లియర్గా వచ్చేసింది అన్నట్టు. అందులో కూడా నేను ఒకటే మాట చెప్పాను, అనామకుడిని నేను చెప్పగలుగుతున్నాను ఆయన విన్నింగ్ అని చెప్పి చెప్పాను అన్నట్టు. దానికి మీరు చెప్పినట్టుగానే జరిగింది. మధ్యలో కొంతమంది అన్నారు అన్నట్టు, నవీన్ యాదవ్ గారు ఆ పోల్స్ వగైరా అవి చూస్తే కాస్త కష్టంగానే ఉందని చెప్పేసి. అటువంటిది ఏం లేదండి, క్లియర్గా విన్ అవుతారని చెప్పి అప్పుడే చెప్పాను. ఇప్పుడు విన్ అయినందుకు చాలా సంతోషం. ముఖ్యంగా కార్యకర్తలకు పండగ చేసుకోవాల్సిన వాతావరణం ఇది. పండగ చేసుకోండి, మీకు శుభాకాంక్షలు. రెచ్చిపోండి ఈరోజు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.